రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఫార్మసిస్టులకు సంబంధించిన ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రతి మందుల షాపులో ఖచ్చితంగా ఫార్మసిస్టే ఉండాలన్న కఠిన నియమాలు ఉన్నాయి. అలానే హాస్పిటల్స్లో కూడా ఫార్మసిస్టులతో పాటు క్లినికల్ ఫార్మకాలజిస్టులు కూడా ఉండాలనే నిబంధన ఈ మధ్యకాలంలో అమలు చేయబడుతోంది. ఈ క్లినికల్ ఫార్మకాలజిస్టులు ప్రధానంగా ఈ మందులకు సంబంధించిన ఫార్ములేషన్స్పై వారు పనిచేస్తారు. పనిచేసి అటు వైద్య బృందంతోనూ ఇటు ఫార్మసిస్టులతోనూ సమన్వయం చేసుకుంటూ ఎటువంటి మందు, ఆ మందు యొక్క కాంబినేషన్ ఎలా ఉపయోగించాలి, ఏంటి వాటి ఫలితాలు ఏంటి, వీటన్నిటిపై పనిచేస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడైనా ఒక మెడికల్ షాప్ నిర్వహించాలంటే దానికి సంబంధించిన లైసెన్సును కేవలం ఫార్మసీ విద్యను పూర్తి చేసిన వారికే ఇవ్వడం జరుగుతోంది. ఇలా ఫార్మసీ విద్యను అభ్యసించిన వారికి అటు హాస్పిటల్స్లోనూ ఇటు మెడికల్ షాపులు అంటే మందులమ్మే దుకాణాల్లోనూ అలానే మందులను అభివృద్ధి చేసి తయారు చేసే పరిశ్రమలు, పరిశోధనా సంస్థల్లోనూ ఎన్నో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి డిమాండ్ ఉంది. ఈ నియమ నిబంధనలన్నీ ఎందుకు ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా మందుల షాపుల విషయానికి వచ్చేసరికి తాము ఏం అందిస్తున్నామో ఆ మందులో ఉండే కెమికల్స్ ఏమిటి, ఈ కెమికల్స్ వల్ల మానవ శరీరానికి జరిగే మేలు అలానే హాని ఏమిటి అన్నది ఈ ఫార్మసిస్టులు లేదా ఫార్మసీ చదివిన వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. అటువంటి అవగాహన ఉన్నవారు వైద్యుడు సూచించిన మేరకు ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగినా సరైన మందును రోగికి అందించగలుగుతారనే ఈ నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మొత్తం మెడికల్ షాపుల వ్యవహారాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే పేరుకు ఒక ఫార్మసిస్ట్ పేరుతో లైసెన్స్ తీసుకోబడిన దానిని నిర్వహిస్తున్న వారందరూ వ్యాపారవేత్తలే అని చెప్పుకోవచ్చు. ఒక ఫార్మసిస్టు పేరుతో లైసెన్స్ తీసుకోవడము, దాన్ని వ్యాపారస్తులు నిర్వహించడము మనం చూస్తూ ఉంటాం. దీని కారణంగా నెమ్మదిగా ఈ మందుల దుకాణాలన్నీ వాణిజ్యమయమైపోయాయి. ఈ వాణిజ్యమైపోవడం వల్ల జరిగిన దుష్ఫలితాల్లో ఒకటి, ఒకే మందు ₹1 దొరుకుతుంది, అలానే బ్రాండెడ్ పేరుతో ₹100కు దొరుకుతుంది. ఒకే మందు అంటే ఒకే కెమికల్ ఫార్ములేషన్తో తయారు చేయబడిన ఒక ఔషధం. ఈ వాణిజ్యపరమైన అంశాలు ఈ మెడికల్ షాపుల్లో రావడం వల్ల ₹1కి దొరికే మందును అమ్మడం మానేసి బ్రాండెడ్ మందుల పేరుతో ₹100కు దొరికే మందును అమ్మడం, తద్వారా విపరీతమైన లాభాలను ఆర్జించడం ఈరోజు మెడికల్ షాపులు వంతైంది. అంతేకాకుండా ఒక రోగానికి అవసరమైన ఒక ఫార్ములేషన్తో మరొక ఫార్ములేషన్ను అంటే కాంబినేటెడ్ డ్రగ్స్ను కూడా వీళ్ళు అధిక ధరలకు విక్రయిస్తూ ఉంటారు, వాటిల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిల్లోనూ ఆదాయం ఎక్కువగా దొరుకుతుంది. వ్యాపారం చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ వ్యాపారం చేసుకునే సందర్భంలో లాభార్జనే ధ్యేయంగా రోగి ప్రాణాలే పణంగా పనిచేయడం తప్పవుతుంది.
దీని మీద దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. బీదవారైన ఫార్మసీ విద్యార్థులకు బ్యాంకులు, ఇతరత్ర ఆర్థిక సంస్థలు ఏమాత్రం సహాయం చేయడానికి రాని సందర్భంలో వారు పాపం తమ సర్టిఫికేట్లను ఇలాంటి వారికి అమ్ముకుంటూ ఉంటారు. తృణమో పనమో పుచ్చుకొని వారి కిందనే పనిచేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియాలా తయారైంది. ఎందుకంటే పలు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు తమ మందులను, వ్యాక్సిన్లను, తాము రూపొందించే పేటెంటెడ్ డ్రగ్స్ను ఈ దుకాణాల ద్వారా, ఆ దుకాణాలతో సంబంధం ఉన్న వైద్యుల ద్వారా విపరీతంగా విక్రయించేస్తూ ఉంటారు. తద్వారా రోగుల నుండి విపరీతమైన లూటీ జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే ఏ మందైతే ₹1 తయారు అయ్యి అమ్మడం జరుగుతోందో అదే మందు ₹100 విలువ ఎందుకు అవుతోందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంతా మార్కెటింగ్ మాయాజాలం. వైద్యులు కూడా ₹100 మందునే రాసిస్తారు బ్రాండ్లతో సహా. ఎందుకంటే అది ఉత్పత్తి బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, త్వరగా పనిచేస్తుంది. ఇక వైద్యులు చెప్పే కారణాలు ఎన్నో ఉంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద ఫార్మా మాఫియా. ఆ ఫార్మా మాఫియా లక్షలాది కోట్ల రూపాయల వాణిజ్యాన్ని చేయడానికి ఈ మొత్తం నెట్వర్క్ను నడిపిస్తూ ఉంటుంది. కోవిడ్ సమయంలో ఒక పారాసెటమాల్ కంపెనీ, అంటే ఒక పారాసెటమాల్ మందును తయారు చేసే కంపెనీ, పారాసెటమాల్ 650 mg డోలో పేరుతో మందును అమ్మే కంపెనీ ఎన్ని కోట్లను ఆర్జించిందో వైద్యులను అడ్డం పెట్టుకొని ఆ తర్వాత కాలంలో బయటపడ్డ నిజాలు మనకు వాస్తవాలను తెలియజేస్తాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని గ్రహించే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాఫియాను అరికట్టడానికి జనరిక్ ఔషధాలయాలను ముందుకు తీసుకుని వచ్చారు. వాటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మందుల మాఫియా ఈ జనరిక్ ఔషధాలయాలను లేదా ఔషధాలను అమ్మే సంస్థలను, విక్రయశాలలను పెద్దగా ప్రోత్సహించకుండా రకరకాల రీతుల్లో అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. అలానే హాస్పిటళ్లలో వైద్యులు కేవలం ఆ ఫార్ములేషన్ యొక్క జనరిక్ పేరునే రాయాలన్న నిబంధనను మెడికల్ కౌన్సిల్ విధించింది. బ్రాండెడ్ ఉత్పత్తి యొక్క పేరు రాయడానికి లేదని, రోగి ఆ ఫార్ములేషన్ ఉన్న మందును ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవచ్చన్న నిబంధన మెడికల్ కౌన్సిల్ పెట్టినా దాన్ని వైద్యులు పాటించరు. ఎందుకంటే ఇది ఫార్మా, మందుల కంపెనీలు, ఆ తర్వాత మెడికల్ షాపులు, వైద్యులు వీళ్ళందరి మధ్యలో ఒక పెద్ద నెక్సస్గా మారిపోయింది. కాబట్టి దీనివల్ల అందరికీ లాభమే. అటు జనరిక్ ఔషధాలు అమ్మే విక్రయశాలను వీళ్ళు ప్రోత్సహించరు, జనరిక్ ఫార్ములేషన్లు రాయడానికి వైద్యులను ప్రోత్సహించరు. ఎందుకంటే ఇది కానీ నిజంగా అమలైతే ఈ ఫార్మా మాఫియా ఆటలు చెల్లవు. ఇక చివరగా ఈ ఫార్మా మాఫియా ఆన్లైన్ విక్రయాలను కూడా అడ్డుకుంటోంది. ఆన్లైన్ విక్రయాలను, ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్తో మందులు కొనే అవకాశం ఏర్పడింది. నేరుగా ఇంటి వద్దకే మందులు తెచ్చుకునే అవకాశం ఏర్పడింది. విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్న ఈ ఫార్మా మాఫియాకు కొంతమేర ఆన్లైన్ ఇబ్బందికరమైన పరిణామంగా తలెత్తింది. దీంతో వీరు ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను అమ్మడానికి లేదన్న నిబంధనను అడ్డం పెట్టుకొని ఈ ఫార్మా మాఫియా ఈ ఆన్లైన్ విక్రయాలను అడ్డుకునే ప్రయత్నం తీవ్రతరం చేసింది. దాని మీద ఉద్యమాలే చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టడంపై దృష్టి సారించి ఈ జనరిక్ మందుల విక్రయశాలలను పెంచాలి. వైద్యులందరూ తప్పనిసరిగా జనరిక్ మందులను ప్రిస్క్రిప్షన్లో రాసేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. అలానే ఏ మందైనా కానీ
దాని యొక్క కాంబినేషన్ను విక్రయించేటప్పుడు దానికి సరైన ధర నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం చేతిలో ఉంచుకోవాలి. ఎన్నో రకాలైన ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. ఒక ఒక ప్రాఫిటబిలిటీని కొంతమేర, ఎందుకంటే వాణిజ్య సంస్థలు ప్రాఫిట్ లేకుండా పనిచేయవు, కానీ ఆ ప్రాఫిట్ ప్రజా ఆరోగ్యంతో, ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశంలో ఒక సామాజిక బాధ్యతగా ఆ ప్రాఫిట్కు కొంత లిమిట్ను ఏర్పాటు చేయాలి, లేదా కొంతమేర దాన్ని ఒక స్థాయి మించకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ అంశాలన్నిటి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రజలకు నాణ్యమైన మందును తక్కువ ధరల్లో, ఎందుకంటే తక్కువ ధరల్లో అందించే వీలుందని జనరిక్ మందులు మనకి రుజువు చేస్తున్నాయి కాబట్టి తక్కువ ధరల్లో అందేలా ప్రయత్నాలు చేయాలని, తత్సంబంధిత నిబంధనలను అవసరమైతే మార్చి ప్రజలకు మేలు చేయాలని, ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టం చెప్తున్నారు.